హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నీ వెనకాల నిల్చున్నది ఎవరు? మీటింగ్ ఇంకా ప్రారంభించవలసి ఉంది. నేను ఆమెని మోసం చేయలేను. నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. ఇలా రెగ్యులర్గా వాడే కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో కలిపిద్దామా? ఫస్ట్ వన్, నేను రేపటి నుంచి పనిచేస్తాను. నేను రేపటి నుంచి పనిచేస్తాను అంటే ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు. మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు. ఎప్పుడు, సో వెన్ రావాలి. ఇది కలుస్తారు ఫ్యూచర్ కాబట్టి విల్ రావాలి. వెన్ విల్ యూ మీట్ మీ. వెన్ విల్ యూ మీట్ మీ. మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు. నీ వెనకాల నిలుచున్నది ఎవరు. మీ వెనకాల నిలుచున్నది ఎవరు. హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ. హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ. మీ వెనకాల నిలుచున్నది ఎవరు. హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ. నేను ఆమెని మోసం చేయలేను. నేను ఆమెని మోసం చేయలేను. ఐ కెనాట్ చీట్ హర్. ఐ కెనాట్ చీట్ హర్. చీట్ అంటే మోసం చేయటము. వాళ్ళు మాకు అన్నీ చెప్పారు. వాళ్ళు మాకు అన్నీ చెప్పారు. దే టోల్డ్ అస్ ఎవ్రీథింగ్. దే టోల్డ్ అస్ ఎవ్రీథింగ్. వాళ్ళు మాకు అన్నీ చెప్పారు. నీకు మళ్ళీ ఎవరు సహాయం చేస్తారు. మీకు మళ్ళీ ఎవరు సహాయం చేస్తారు. హూ విల్ హెల్ప్ యూ అగైన్. హూ విల్ హెల్ప్ యూ అగైన్. మీకు మళ్ళీ ఎవరు సహాయం చేస్తారు. నీకు ఇది ఎక్కడ దొరికింది. నీకు ఇది ఎక్కడ దొరికింది. వేర్ డిడ్ యూ గెట్ ఇట్. వేర్ డిడ్ యూ గెట్ ఇట్. నీకు ఇది ఎక్కడ దొరికింది. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నేను 10 నిమిషాలలో అక్కడ ఉంటాను. ఐ విల్ బీ దేర్ ఇన్ 10 minutes. ఐ విల్ బీ దేర్ ఇన్ 10 minutes. నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను అనేసి. అండ్ నెక్స్ట్, నేను దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. నేను దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. కాన్సన్ట్రేట్ ఏకాగ్రత, ఆన్ ఎనీథింగ్ దేనిపైన. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. నీ సమస్య ఏమిటో చెప్పు. నీ సమస్య ఏమిటో చెప్పు. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. అన్నింటికీ నన్ను ఎందుకు నిందిస్తున్నావు. అన్నింటికీ నన్నెందుకు నిందిస్తున్నావు. నిందించటం అంటే బ్లేమ్ చేయడం అంటాం. వై ఆర్ యూ బ్లేయింగ్ మీ. నన్నెందుకు నిందిస్తున్నావు. ఫర్ ఆల్ థింగ్స్, ప్రతిదానికి లేదా అన్నింటికి అని. వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్. ఫర్ ఆల్ థింగ్స్. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై అంటాం. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. అతను నాపై అరిచాడు. అతను నాపై అరిచాడు. హీ ఎల్లిడ్ మీ అట్. ఎల్లిడ్ మీ అట్. ఎల్లిడ్ మీ అంటే అరచడం అనమాట. ఎల్లిడ్ అట్. ఎల్లిడ్ మీ అట్. నేను ఇంకా సిద్ధంగా లేను. నేను ఇంకా సిద్ధంగా లేను. ఐఎమ్ నాట్ రెడీ అట్. అట్ అంటే ఇంకా వస్తుంది. ఐఎమ్ నాట్ రెడీ. ఐఎమ్ నాట్ రెడీ అట్. నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. భోజనానికి డబ్బులు లేవు అంటే ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్ అంటాం. ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్. నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు. ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు. కాబట్టి షీఈ్ నాట్ హియర్ అట్ ప్రజెంట్ అంటాం. అట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతానికి అని. షీఈ్ నాట్ హియర్, ఇక్కడ లేదు అని. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ నౌ. హౌ ఆర్ యూ నౌ. హౌ ఆర్ యూ నౌ. నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు ఇక్కడ వ్యాపారం చూసుకోమన్నారు. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పారు ఏమని, వ్యాపారం చూసుకోమని. దే ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ హియర్. దే ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ హియర్. ఇక్కడ వ్యాపారం చూసుకోమని వాళ్ళు చెప్పారు అనేసి. చూసుకోమన్నారు. ఎందుకు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు.
వై ఆర్ యూ లాఫింగ్? వై ఆర్ యూ లాఫింగ్? ఎందుకు నవ్వుతున్నారు? వై ఆర్ యూ లాఫింగ్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి తాను ఖచ్చితంగా నా గురించే ఆలోచిస్తుంది. తాను ఖచ్చితంగా నా గురించే ఆలోచిస్తుంది అంటే షీఈస్ థింకింగ్ అబౌట్ మీ ఫర్ షూర్ అంటాం. షీఈస్ థింకింగ్, ఆమె ఆలోచిస్తుంది అబౌట్ మీ ఫర్ షూర్ అంటే షూర్ అంటే ఇక్కడ ఖచ్చితంగా అని. మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది. మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది. ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బీ స్టార్టెడ్. ఎట్ అంటే వచ్చిందంటే ఇంకా అనేసేసి ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బీ స్టార్టెడ్, ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది అని. నువ్వు ఇప్పుడే లేచావా? నువ్వు ఇప్పుడే లేచావా? డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ? డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ? నువ్వు ఇప్పుడే నిద్ర లేచావా? డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ? నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా? నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా? డిడ్ యూ లిజన్ ఎవ్రీథింగ్? డిడ్ యూ లిజన్ ఎవ్రీథింగ్? నువ్వు ప్రతిదీ విన్నావా? ప్రతి ఒక్కటి విన్నావా? డిడ్ యూ లిజన్ ఎవ్రీథింగ్? నేను నీకు నిజం చెప్తున్నాను. నేను నీకు నిజం చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నేను ఇక నిజమే చెప్తున్నాను అనేసేసి. స్కూల్ స్టార్ట్ అయింది, త్వరగా నిద్రలే. స్కూల్ స్టార్ట్ అయింది, త్వరగా నిద్రలే. స్కూల్ హ్యాస్ స్టార్టెడ్, వేకప్ ఎర్లీ. స్కూల్ హ్యాస్ స్టార్టెడ్, వేకప్ ఎర్లీ. ఇంకా ఈ డైలాగ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇళ్ళల్లో కదా. నెక్స్ట్ ఇక చదవడం మొదలుపెట్టు. ఇక చదవడం మొదలుపెట్టు. ఈ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. ఇప్పటి నుంచి ఇంక చదవడం మొదలుపెట్టు అంటూ ఉంటాం కదా. సో అప్పుడు ఇలా చెప్తాం. సెలవుల మూడు నుంచి బయటికి రా, కష్టపడి చదువు. హాలిడేస్ అయిపోయాయి, ఆ మూడు నుంచి బయటకు వచ్చేసేసాయి, ఇంకా చదువు అంటుంటాం కదా, జనరల్గా వాడుతూ ఉంటాం. ఇలా ఎక్స్పెషల్లీ ఈ సిచ్యువేషన్స్లో వాడుతూ ఉంటాం, అంటే స్కూల్స్ రీఓపెన్ టైంలో. అప్పుడు గెట్ అవుట్ ఆఫ్ ద హాలిడే మూడ్ అండ్ స్టడీ హార్డ్. గెట్ అవుట్ ఆఫ్ ద హాలిడే మూడ్ అండ్ స్టడీ హార్డ్. త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు అంటే యు ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్ అంట. యు ఈట్ క్విక్లీ అంటే త్వరగా అనేసేసి అండ్ గో టు ట్యూషన్. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు అంటే వేర్ వర్ యూ ఎస్టర్డే అంటాం. వేర్ వర్ యూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ ఎస్టర్డే? నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను. నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను. అట్ హోమ్ అనాలి, హోమ్ అనకూడదు. నేను వారి కోసం ఏమైనా చేయాలి. నేను వారి కోసం ఏమైనా చేయాలి. ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. సంథింగ్ ఏదో ఒకటి అనేసి. మీరు నన్ను ఇంకా గుర్తించలేదా? మీరు నన్ను ఇంకా గుర్తించలేదా? డిడింట్ యూ రికగ్నైజ్ మీ యాట్? డిడింట్ యూ అంటున్నాం, ఇక్కడ నెగిటివ్ చెప్తున్నాం, గుర్తించలేదా అని. ఇంకా వచ్చింది కాబట్టి ఎట్ రావాలి. డిడింట్ యూ రికగ్నైజ్ మీ యాట్ అట్లా. నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను. నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను. ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. మీ మీద ఉన్న అభిప్రాయం నేను మార్చుకున్నాను అని. నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి. నేను చేయగలిగినది ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి. లెట్ మీ నో, నాకు తెలియచేయండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ. నేను చేయగలిగింది ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి అని. దాన్ని తప్పుగా తీసుకోవద్దు. దానిని తప్పుగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ రాంగ్. డోంట్ టేక్ ఇట్ రాంగ్. దాన్ని తప్పుగా తీసుకోవద్దు అనేసి. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరొక వీడియోతో వచ్చేద్దాం. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.